పెద్దలు చెప్తారు, ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడే ఎత్తుకోవాలని చెప్తారు. మొన్న మనకు చిన్న స్పీడ్ బ్రేకర్ లాగా చిన్న ఎదురు దెబ్బ తగిలింది. ప్రజలు మననేమి పూర్తిగా తిరస్కరించలేదు. 119 సీట్లకు గాను 39 సీట్లు మనకి ఇచ్చినారు. 1/3 సీట్లు మనకి ఇచ్చారు. అందులో 16కి 16 హైదరాబాద్ లో మొత్తం మన మీద విశ్వాసంతో మనల్ని గెలిపించినారు. చాలా చాలా రుణపడి ఉన్నాం హైదరాబాద్ ప్రజలకు. నేను రేపటి రోజున కూడా మిమ్మల్ని కోరేది ఒకటే, 14 ఏళ్లు ఉద్యమం జోరుగా కారు ఉరికింది. 14 ఏళ్లు 100 కిలోమీటర్ల స్పీడ్ తోని ఉద్యమంలో కారు ఉరికింది. 10 ఏళ్లు ప్రభుత్వంలో 100 కిలోమీటర్ల స్పీడ్ తోని కారు ఉరికింది. మరి 24 ఏళ్లు కారు 100 కిలోమీటర్ల స్పీడ్ తోని పోతే సర్వీసింగ్ అవసరం పడుతుందా పడదా? కొద్దిగా సర్వీసింగ్ పోయింది కారు, వాపస్ వచ్చింది. పార్లమెంట్ లో మళ్ళీ జెట్ స్పీడ్ తోని ముందు కురకాలే సికింద్రాబాద్ పార్లమెంట్ మీద ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరే విధంగా డివిజన్ల వారీగా, బస్తీల వారీగా, గల్లీల వారీగా, బూత్ల వారీగా దయచేసి అంబర్పేట ఎట్లయితే వెంకటేష్ గారి గెలుపు కోసం ఎక్కడి వాళ్ళు అక్కడ మేమే క్యాండిడేట్ అన్నట్టు కష్టపడ్డారో రేపు పార్లమెంట్ లో కూడా పార్టీ ఎవరిని అభ్యర్థిగా పెట్టినా వారి కోసం మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం. మన గులాబీ జెండాను సికింద్రాబాద్ పార్లమెంట్ మీద ఎగిరేసే దిశగా హైదరాబాద్ లో మన పట్టు సడలలేదు అనే మాట అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి తెలిసి వచ్చే విధంగా గట్టిగా కష్టపడదామని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, అన్నగారు ఒక మంచి మాట చెప్పిండు. 24 ఏళ్ల నుంచి ఉద్యమంలో గుండెల్లో గులాబీ జెండాను పెట్టుకొని మోస్తున్న మా నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంత గుర్తింపు ఇచ్చేది ఉండే అనే మాట వారు చెప్పినారు. రేపు పార్టీ పదవుల్లో, కమిటీల్లో తప్పకుండా అందరినీ కూడా అకామిడేట్ చేస్తామనే మాట కూడా నేను మీ అందరు కూడా ఇస్తూ, భవిష్యత్తులో తప్పకుండా మరిన్ని సందర్భాల్లో కలుసుకుందాం, మాట్లాడుకుందాం. తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంటును గెలుచుకునే దిశగా అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ.